గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో భీమవరం ఆర్టిస్ట్ సంప్రదించిన కార్యాలయంలో జరుగుతుంది. గరికపాటి రాజారావు గారు స్వగ్రామం చీరాల అయినప్పటికీ ఆయన తల్లిగారి ఊరు రాజమహేంద్రవరం రాజమండ్రి రావడం వలన ఆయన రాజమండ్రిలో జన్మించి తర్వాత ఆయన స్థిర నివాసాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసుకుని ఆయన ప్రజా వైద్యుడిగా ప్రారంభించి తర్వాత ఆయన గొప్ప కళాకారుడు గాయకుడు అవడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సభ్యుడిగా జాయిన్ అయ్యి 1947 మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ స్వాతంత్రానికి ముందు మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రజా కళాకారులందరినీ సమీకరించి ఈ ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి అందరూ ప్రజా కళాకారులను సమీకరించి ఆయన పాటలు పాడుతూ బుర్రకథలు చేస్తూ నాటకాలు వేస్తూ ఎన్నో కళా ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి గరికపాటి రాజారావు. ఆయన మరి ఆయన కళా బృందం దగ్గర 20-25 మందిని తీసుకుని ఎక్కడెక్కడో 15-20 కిలోమీటర్ల పట్టణాలకు 30 కిలోమీటర్ల దూరం ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేకపోయినప్పటికీ ఆయన నడుచుకుంటూ వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి రాత్రి 10-11 గంటల్లో ఆయన కళా ప్రదర్శించిన తర్వాతే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఉపన్యాసాలు జరిగేవి. అంటే ప్రజా కళాత్మక పట్ల ప్రజా కళల పట్ల అలాగే పార్టీ ఇచ్చేటువంటి మంచి కార్యక్రమాల పట్ల ఆయన మరి ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన తర్వాత ముంబైలో జరిగినటువంటి ఎఫ్టా జాతీయ మహాసభలో ఆయన ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు ప్రధానాట్య మండలి లేకపోవడం వలన ప్రధానాట్య మండలిని స్థాపించి ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానాట్య మండలి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా ఏర్పాటు చేసి మరి ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా శాఖలుగా విస్తరణ చేయడంలో ఆయన గొప్ప కృషి చేశాడు. నిజంగా మరి ఆయన జీవితం చెప్పుకోవాలన్నప్పుడు ఆయన చాలా ప్రజావైద్యులు అయినప్పటికీ ప్రజల దగ్గర డబ్బులు తీసుకోకుండా అవసరమైతే ఆయనే మందులు ఇచ్చి ఆయనే వెళ్ళి దూర ప్రాంతాలు వెళ్ళేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తిరుగు సాధ్యం ఇచ్చి వాళ్ళందరినీ మరి ఎంతో శ్లాఘించినటువంటి వ్యక్తి అయినా ఆయన చేసిన సేవలు మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగనటువంటి నిధి ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ ఆయన ఉద్యమాలు కానీ అంచేత ఈరోజు మరి ఆయన చేసినటువంటి త్యాగాలకి గుర్తుగా ఆయనకి